శ్రీలంక సముద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు. కొన్ని నిమిషాల్లోనే ఒక పెద్ద యుద్ధ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఆ నౌక ఇరాన్ ఐరిస్ డీనా అనే యుద్ధ నౌక. ఈ సంఘటన జరిగిన ప్రదేశం భారత్కు చాలా దగ్గరగా ఉంది. అయితే ఈ పేలుడు ఎలా జరిగింది, దీని వెనుక ఎవరున్నారు, మరి ఇది భారత్ భద్రతపై ఎలా ప్రభావం చూపుతుంది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2026 మార్చి 4 రాత్రి శ్రీలంక దక్షిణ సముద్ర ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు వినిపించింది. ఆ పేలుడు వల్ల ఇరాన్ నేవీకి చెందిన యుద్ధ నౌక ఐరిస్ డీనా తీవ్రంగా దెబ్బతింది. కొన్ని నిమిషాల్లోనే ఆ నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో నౌకలో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నారు. పేలుడు తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం చాలామంది సిబ్బంది మరణించారు, కొందరిని మాత్రమే రక్షించగలిగారు, ఇంకా కొందరు కనిపించకుండా పోయారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం శ్రీలంకలోని గ్యాల్లే అనే సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉంది. శ్రీలంకన్ నేవీ వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించింది. ప్రపంచ మీడియా ప్రకారం ఈ నౌకపై అమెరికన్ సబ్మెరైన్ దాడి చేసినట్టు సమాచారం. సబ్మెరైన్ అంటే సముద్రం అడుగున ప్రయాణించే యుద్ధ నౌక. అది టార్పిడో అనే శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించింది. ఆ టార్పిడో నౌకను తాకగానే భారీగా పేలుడు జరిగింది. దాంతో ఐరిస్ డీనా కొన్ని నిమిషాల్లోనే మునిగిపోయింది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా యుఎస్ఏ టెన్షన్స్లో భాగంగా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఇరాన్ నౌక కొద్ది రోజుల క్రితం భారత్లో జరిగిన ఒక పెద్ద అంతర్జాతీయ నౌకాదళ వ్యాయామంలో పాల్గొంది. ఆ వ్యాయామం పేరు మిలాన్ 2026. ఈ వ్యాయామం విశాఖపట్నంలో జరిగింది. అంటే ఈ నౌక భారత్ నుంచి తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ పేలుడు జరిగింది. ఇది భారత్కు చాలా సున్నితమైన విషయం, ఎందుకంటే ఈ సముద్ర ప్రాంతం భారత్ భద్రతకు చాలా ముఖ్యమైనది. ఈ సంఘటన వల్ల భారత్పై కొన్ని ప్రభావాలు ఉండొచ్చు. ఒకటి, సముద్ర భద్రత. భారత్ చుట్టూ ఉన్న ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సైనిక ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. దాంతో భారత్ నేవీ మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. 2, వాణిజ్య మార్గాలు. భారత్ దిగుమతులు ఎగుమతులు ఈ సముద్ర మార్గాల మీదే ఆధారపడి ఉంటాయి. యుద్ధ పరిస్థితులు పెరిగితే వాణిజ్య నౌకలకు ప్రమాదం ఉండొచ్చు. 3, చమురు ధరలు. భారత్కు వచ్చే చాలా చమురు మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది. అక్కడ ఉద్రిక్తత పెరిగితే చమురు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. మిడిల్ ఈస్ట్లో ఉన్న యుద్ధం ఇప్పుడు ఇండియన్ ఓషన్ వరకు విస్తరిస్తుందా? నిపుణుల ప్రకారం ఈ ఘటన తర్వాత అమెరికా, ఇరాన్, ఇతర దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచ రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపవచ్చు. శ్రీలంక సముద్రంలో జరిగిన ఈ పేలుడు ఒక నౌక మునిగిపోయిన సంఘటన మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతను సంకేతం కావచ్చు. ఇక ముందు రోజుల్లో ఈ సంఘటనపై మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది పెద్ద యుద్ధానికి సంకేతమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి విశ్లేషణ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.